ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోతే ఆయన బెంగళూరుకు పరిమితం అయిపోయారు, ప్యాలెస్లో సేద తీరుతుంటారు, ఆయన ఒక పార్ట్ టైం పొలిటీషియన్, ఇలాంటి విమర్శలు అధికార కూటమి వైపు నుంచి వస్తుంటాయి. తీరా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే జన సందోహంతో ట్రాఫిక్ జామ్ చేసేశారు, జనాన్ని భారీగా తరలించి అరాచకం సృష్టించారు, విధ్వంసం కోసం ప్రయత్నం చేశారు, ఇలాంటి మాటలు వస్తాయి. జనాల్లోకి రాకపోయినా, జనాల్లోకి వచ్చిన విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడిది తప్పే అని చెప్పే రీతిలో పాలకపక్ష అనుకూల మీడియా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిని పరిశీలించేందుకు, కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సన్నాహాలు చేస్తుండగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ పర్యటన విజయవాడ నగరంలో ప్రవేశించడానికి వీల్లేదు అంటూ అడ్డంకి పెట్టారు. దాంతో జగన్మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా నగరంలోని కృష్ణలంక ప్రాంతం నుంచి భవానీపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సిన తన రూట్ని మార్చుకున్నారు. పోలీసుల ఆదేశాలకు అనుగుణంగా కాజా టోల్గేట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా ఆయన ఇబ్రహీంపట్నం వైపు పయనమయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసుల ఆంక్షల్ని అంగీకరించి పోలీసుల ఆజ్ఞలకు తగ్గట్టుగా రూటు మార్చుకుని వెళ్ళారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుంటూరులో జరిగినటువంటి వ్యవహారం మీద చాలా రాద్ధాంతం చేస్తోంది. 37 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం తీసుకుంటారా అని టీడీపీ అనుకూల మీడియాలన్నీ గగ్గోలు పెట్టి గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఓకే, కానీ రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. మరొక ఏడాదిన్నరలో ఆయన రోడ్డెక్కేదానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతా ఈసారి గతం కన్నా ఎక్కువ రోజులు, ఎక్కువ దూరం పాదయాత్ర చేసేదానికి తగ్గట్టుగా ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు. నిజంగానే మరి ఆ పాదయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే అప్పుడు రూట్ మ్యాప్ విషయంలో మళ్ళీ ఇలాంటి అడ్డంకులు పెడుతూ ఉంటారా? ఇలా నగరాల్లోకి, జనాల మధ్యలోకి రాకుండా ఊరావల నుంచి బైపాస్ రోడ్లో మాత్రమే వెళ్ళాలి అని అడ్డంకులు పెడతారా? అలాంటి అడ్డంకులు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నారా? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ఆయన పాదయాత్రలు నగరాల్లో సాగకూడదు అనే సంకేతాన్ని పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నారా? ఇలాంటి సందేహాలు కూడా కలిగాయి. అయితే మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూనుకున్న తర్వాత పాదయాత్రలో భారీగా జనసందోహం తరలి వస్తే ఆ జనసందోహంతో నగరాల్లో రాకూడదని పోలీసులు ఆంక్షలు అడ్డంకులు పెడితే విలువరించగలుగుతారా? అడ్డుకోవడం సాధ్యమేనా? ఇప్పటికే పల్నాడు టూర్లో, బంగారుపాలెం యాత్రలో, నెల్లూరు పర్యటనలో, పొదిలి విషయంలో, ఇటీవల గుంటూరులో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పెట్టిన ఆంక్షలు అమలు చేయడం సాధ్యమైందా? అడ్డుకోవడం వీలయ్యిందా? పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా అది జరిగిందా? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడం మాత్రం అధికార పక్ష నేతల్లో అలజడి రేపుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. గుంటూరు పర్యటనతో తీవ్రంగా గగ్గోలు పెట్టిన వైను అందుకు సాక్ష్యంగా చూడాల్సి ఉంటుంది. మరి ఇట్లా గగ్గోలు పెడుతున్నటువంటి నేతలు రేపో మాపో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జనాల్లో పాదయాత్ర పేరుతో బయలుదేరితే అప్పుడేమవుతారు? ఏ రీతిన దాన్ని తట్టుకోగలుగుతారు అనే అనుమానం కూడా చాలా మందిలో కలగక మానదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనం, జనం జగన్మోహన్ రెడ్డి రెండు పర్యాయ పదాలన్నట్టుగా చెప్పొచ్చు. జగను జనం, జనం జగన్ రెండు ఒకదానికొకటి సమానార్థాలుగా మారిపోతున్నాయి. ఎక్కడ పర్యటించినా, ఆయన ఏ విషయం మీద జనాల్లోకి వెళ్ళినా జనం రావడం చాలా చాలా సాధారణం అన్నట్టుగా మారిపోతుంది. అది పెళ్లి కావచ్చు, నిరసన ప్రోగ్రాం కావచ్చు, పరామర్శ యాత్ర కావచ్చు, రైతులు లేదా ఇతరుల సమస్యల మీద పరిశీలన కోసం అడుగుపెట్టే ప్రయత్నం కావచ్చు. ఏ సందర్భమైనా జనాలు మాత్రం రాక తప్పడం లేదు. వచ్చిన జనాలతో జగన్ వెళ్ళినటువంటి ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోక తప్పడం లేదు. ఇలాంటిదే ఇప్పుడు కూటమి నేతల్లో కలవరం పెట్టడానికి కారణమవుతుందన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చాలామందికి ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి జనం రావడం మీద కొంతమంది సహించవచ్చు, సహించలేకపోవచ్చు. జనం వస్తేనే అధికారం వస్తుందా, జనం ఉంటేనే మద్దతు ఉన్నట్టే, ఇలా రకరకాలుగా విశ్లేషణలు, అభిప్రాయాలు, ఆలోచనలు చాలా పంచుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే జనంతో కిక్కిరిసిపోతుంది. ఇది
అనివార్యమైనటువంటి విషయంగా పదే పదే నిరూపితమవుతోంది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పూనుకుంటే ఆ పాదయాత్ర సందర్భంగా జరిగే పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు కారణమవుతాయి, ఏ రీతిన సాగుతాయి అన్నది చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. తాజాగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకున్న తరుణంలో భవిష్యత్తులో ఇలాంటివి ఇంకెక్కడెక్కడ రిపీట్ అవుతాయి అనే మాట వినిపిస్తోంది. రిపీట్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏ రీతిన స్పందిస్తుంది అన్నది కూడా ముఖ్యమైన విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ నగరంలో కాన్వాయ్ రాకుండానే వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు, ఆ రూట్ని ఎంచుకున్నారు. పోలీసుల ఆంక్షల్ని ఆయన పాటించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ మరి రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులే చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి, అనేక అంశాలని ముందుకు తీసుకొస్తున్నాయి. పాదయాత్ర సందర్భంగా జరగబోయే పరిణామాల గురించి ఇప్పటి నుంచే పెద్ద చర్చకు అవకాశంగా మారుతున్నాయి.